జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో అమూల్యమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాల్లో గణనీయమైన తగ్గుదల సాధ్యమని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించడం, అతివేగం, అజాగ్రత్తగా ఓవర్టేక్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం, ఓవర్లోడింగ్ వంటి తప్పిదాలు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అలసట, నిద్రమత్తు, చలికాలపు పొగమంచు, చూపు తగ్గే పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. కారు ప్రయాణికులు ముందు, వెనుక సీట్ బెల్ట్ ధరించాల్సిందే అన్నారు. అవన్నీ మొత్తం 300 కిలోమీటర్స్ వేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా ఈ మంత్ లోపల అయిపోతాయి సార్. తర్వాత ఈ ఆద్య గ్రాండ్ అక్కడ డిపిఆర్కి ఇచ్చేసాము 1000 రూపీస్. అవి వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆర్ ఆఫీస్ అన్ని ప్రాసెస్లో. పోలీస్ వాళ్ళకి కెమెరా సార్ సంథింగ్ ఉంటాయి. హెడ్ ఇంజరీ ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి. సో హెడ్ ఇంజరీ డేట్స్ అంటే అవంతా కూడా వీళ్ళు హెల్మెట్ వేసుకున్నారా వేసుకోలేదు అంటే కూడా మనకి కరెక్ట్ ఎనాలిసిస్ టోటల్ యావరేజ్లో 40% టూ వీలర్ డేట్స్ అంటే ఆ 40%లో ఎన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు డీటెయిల్స్ మొత్తం తీసుకొని డిఎంహెచ్ వాడుకొని కూర్చొని సో ఎంత పర్సెంటేజ్ మనకి ఇయర్ బై ఇయర్ ఈ టూ వీలర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో అది ఒకటి చేసి ఆ టూ వీలర్స్లో ఎన్ని ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్ సో ఆ డేటా కరెక్ట్గా ఉంటే ఇంకా కూడా మనం కొంచెం పబ్లిసిటీ ఎక్కువ కూడా చేయొచ్చు. సో ఈ ఎన్ఫోర్స్మెంట్కి హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం సో అది ఒకటి చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ మనం మోస్ట్లీ అంతా కూడా డిస్కషన్ ఒక 7-8 మంత్స్ నుంచి ఆల్రెడీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని ఇవి బ్లాక్ స్పాట్స్ దీనికి మనం ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలనేది దాని మీద నడుస్తూ ఉంది. సో ఎవ్రీ యాక్షన్ టేకన్ కొద్ది అవుతూ ఉన్నాయి. సో దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లాక్ స్పాట్స్ దాని మీద కూడా సమ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఒకసారి అనాలిసిస్ చేయండి. సో ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఏమున్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని సో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకున్న రెమెడియల్ యాక్షన్లో కవర్ అవుతున్నాయో లేవో. సో అవి కవర్ అవుతలేవు అంటే కవర్ కానీ కూడా ఏమైనా కొత్తగా ఎమర్జ్ అయిన బ్లాక్ స్పాట్స్ అవి ఉన్నాయంటే సో దాన్ని నెక్స్ట్ మీటింగ్లో వాటి మీద డిస్కషన్ పెట్టు. సో అవి మీరు బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తీసుకొని సో దాన్ని నెక్స్ట్ మీటింగ్లో పెట్టండి. సో దానికి కూడా మనం ఏం రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలనేది కూడా చేయొచ్చు.